హాయ్ ఫ్రెండ్స్, టేస్టీగా పాలక్ ఫ్రై ఎలా చేయాలో ఈరోజు వీడియోలో చూపిస్తాను. ముందుగా మిక్సీ జార్ తీసుకొని ఒక 10 వెల్లుల్లి రెబ్బలు, అలానే కొంచెం కరివేపాకు, సన్నగా తరిగిన ఎండు కొబ్బరి ముక్కలు, అలానే కొంచెం కారం, మీ టేస్ట్కి తగినట్లుగా తీసుకున్న ఆకుకూరను బట్టి కారం యాడ్ చేసుకోండి. అలానే సాల్ట్, కొంచెం పసుపు, అలానే కొంచెం జీలకర్ర, కొన్ని మిరియాలు అవన్నీ యాడ్ చేసుకొని వాటర్ ఏమీ యాడ్ చేయకుండా అలాగా మిక్సీ చేసుకోవాలన్నమాట. కొంచెం కచ్చా పచ్చాగా నలిగిన తర్వాత దాన్ని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని, అలానే ఒక స్పూన్ ఆవాలు వేసుకొని, ఆవాలు వేగిన తర్వాత కొన్ని ఆనియన్స్ ముక్కలు కట్ చేసుకున్నవి వేసుకొని బాగా వేపుకోవాలి. లైట్ బ్రౌనిష్ వచ్చే వరకు వేపుకోవాలండి. ముందుగానే మీరు ఆకుకూరని క్లీన్ చేసుకుంటారు కదా, బాగా కడిగిన ఆకుకూరని సన్నగా తరిగి వాటర్ లేకుండా చూసుకొని ఈ ఆనియన్ దాంట్లో పాలకూర ఆకులు వేయాలి. సో ఈ పాలకూర సన్నగా తరిగి వాటర్ ఏమీ లేకుండా తీసుకొని అందులో వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ఆకుకూర మీరు ఉడికించేటప్పుడు ఎప్పుడైనా మూత పెట్టకుండా ఉడికించుకుంటేనే మంచిది. సో స్టవ్ని కొంచెం సిమ్ టు మీడియంలో అలా పెట్టుకొని స్పూన్తో గరిటతో అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. సో ఆకుకూర కొంచెం స్మాష్ అయ్యే వరకు, కొంచెం మెత్తగా నలిగే వరకు ఆ విధంగా గరిటతో తిప్పుకుంటూ ఉండాలి. చూసారు కదండి, ఆకుకూర బాగా మగ్గిపోయింది, కొంచెం పచ్చిగా అక్కడక్కడ ఉంది. సో ఈ టైంలోనే మీరు ముందుగా రెడీ చేసుకున్న మసాలాని ఇందులో యాడ్ చేసుకోవాలి. సో ఇంతేనండి, సింపుల్గా ఈజీగా ఆకుకూర ఫ్రై రెడీ అయిపోతుంది. మీ టేస్ట్కి తగినట్లుగా ఆకుకూరని ఇంకొంచెం సేపు వేపుకోవాలంటే వేపుకోవచ్చు, లేదనుకుంటే ఇట్లానే ఆపేసుకొని కూడా తినేయచ్చు అనమాట. సో నేను కొంచెం సేపు రోస్ట్ చేస్తున్నాను. ఇంకొంచెం ఆకుకూర మగ్గే వరకు తిప్పుకుండా మసాలా కూడా కొంచెం వేగాలి ఆయిల్లో. సో ఆ విధంగా ఒక 5 మినిట్స్ వేపుకున్న తర్వాత ఇంతేనండి, రెడీ అయిపోయింది. సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని ఇక సర్వ్ చేసుకోవడమే. ఈ కర్రీ చపాతీలోకి, రైస్లోకి ఇంకా చాలా సూపర్గా ఉందండి. రైస్లో కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంది. చపాతీలో కూడా సూపర్గా ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.